మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకి ఏ ఏటిమిట్ల కానీ శ్రీకాకుళం వీటన్ని చోట్ల కూడా అభివృద్ధి పరంగా మనం చేస్తుందనే విషయాన్ని గమనించుకుంటూ వీరి అవసరాల కోసం పోయినసారి కబరస్థానం కూడా టంగుటూరు, శిఖరాయకొండ, ఫకీర్పాలెం అదేవిధంగా అగ్రహారంలో కూడా మనం నిర్మించాం. ఎక్కువగా మన టైంలో చేస్తాం. ఆందోళన చెందాల్సిన పరిస్థితులు కూడా లేవని చెప్పేసి ఇంకా మనకి షాదిఖానా అడుగుతున్నారు. స్థలం చూసుకున్న పరిస్థితిని బట్టి మనం చేయాల్సి వస్తుంది. తర్వాత కబరస్థాన్ నిర్మాణానికి కూడా పోయినసారి ఈద్గా తర్వాత కబరస్థాన్ చేద్దాం, అప్పుడు కొంచెం సమస్య ఉన్నందువల్ల చేయలేకపోయాం. ఈసారి కబరస్థాన్ కూడా నిధులు ఇస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇక్కడే కాదు మాకు చాలా చోట్ల అగ్రహారం కావచ్చు, పాకలు కావచ్చు, ముస్లిం మైనార్టీలకి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంది. ఎవరు కూడా అపోహలు చెందాల్సిన పరిస్థితి లేదు. సందర్భం వచ్చింది, మేము కలుస్తున్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీతో మేము అందరం ఉన్నప్పుడే కూడాను, ఇంతకుముందు కూడా ఉన్నప్పుడు కూడా ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం మైనార్టీస్ గా లౌకికవాదంలో ఉన్నదాన్ని పరిరక్షించే విధంగా మేము ఉన్నాం. పూర్తిగా వారికి అండగా మా ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ, ఒకసారి తీసుకుంటే ఈ ఈద్గా నిర్మాణానికి కూడా మేము సహకరించింది. సింగరాయకొండలో ఈద్గా చూస్తుంటారు, అది చాలా రాజస్థాన్ లో కట్టినటువంటి కట్టడంలా మా సంధాని భాష చేత కట్టించారు. దాన్ని లెవలింగ్ చేద్దామంటే మళ్ళీ ఇప్పుడు అక్కడ లెవలింగ్ చేస్తాం. పోయినసారి మనకు అక్కడ ఇది మన మీటింగ్ కూడా జరిగింది అనుకుంటా, అందరూ వచ్చుంటారు. అక్కడ షాదీఖానా మా పెద్ద ఆయన దాంచల్ నాయన గారి టైంలో చేసింది, పాకల్లో కానీ ఇక్కడ కానీ. అదేవిధంగా రంజాన్ మాసంలో మన మసీదులకి రంగులు వేసుకోవడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన సమైక్యత కోసం మనం కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా హజ్ యాత్ర, హజ్ భవనం గుంటూరులో నిర్మాణం కోసం ఈ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకున్నాం.